హాయ్ హలో కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. తమిళనాట టీవీకే అధినేత విజయ్కు చాలా కోపం వచ్చిందా? తీవ్ర అసంతృప్తికి గురయ్యాడా? ఏం చేయాలో పాల్పోవట్లేదా? ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసేద్దామని అనుకుంటున్నాడా? అందుకోసమే తన 106 ఎమ్మెల్యేలతో కలిపి తనతో కలిపి 107 మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారా? తద్వారా పెను సంచలనం సృష్టించాలని ఆయన అనుకుంటూ ఉన్నారా? ఇంత ఘోరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఆయనకు ఎందుకు ఇంత ఆగ్రహం వచ్చింది అంటే, ఈ గత 3-4 రోజులుగా నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే విజయ్కు ఈపాటి కోపం రావడం సహజమని మనకెవరికైనా అనిపిస్తుంది. 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినా కూడా భారతదేశంలో కేవలం తమిళనాడు ఎన్నికలపైనే లేదా తమిళనాడు ఫలితాలపైనే ఇండియా మొత్తం దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకంటే అద్భుతమైన డ్రామా ఇక్కడే జరుగుతోంది. రాజకీయ సంక్షోభం ఇక్కడ కనిపిస్తోంది. కారణం ఒకటే, తమిళనాట ప్రజలు ఎవరికీ కూడా సంపూర్ణ మెజారిటీగా విజయం ఇవ్వకపోవడం. 118 సీట్లు వస్తే తప్ప సర్కారు ఏర్పాటు చేయలేనటువంటి రాజ్య నిబంధన ఉండగా విజయ్కు 108 సీట్లు రావడం, అలాగే డిఎంకేకు 59 సీట్లు రావడం, ఏఐడిఎంకేకు 47 సీట్లు రావడంతో ఎటు పాలుపోని పరిస్థితి. వాస్తవానికి డిఎంకే ఏఐడిఎంకే బద్ధ శత్రువులుగా ఉన్నారు. ఎప్పుడూ కూడా అంటే టీవీకే పార్టీ రాకముందు తమిళనాడులో పరిస్థితి ఏంటంటే, ఒక దఫా డిఎంకే వస్తే మరొక దఫా ఏఐడిఎంకే వచ్చేది. అయితే ఈ రెండింటికి భిన్నంగా ద్రవిడ పార్టీలను కాదని తమిళనాట మొట్టమొదటిసారిగా సినీ హీరో దళపతి విజయ్ ప్రారంభించినటువంటి టీవీకే పార్టీకే ప్రజలు మద్దతు ఇచ్చారు. అయితే ఆ మద్దతు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు విజయ్ ముందున్న దారి ఏంటి? అతనికి ఏమీ పాలుపోని పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. ఓకే, సానుభూతి చూపించే వాళ్ళు చాలామంది సానుభూతి చూపిస్తున్నారు. కమల్ హాసన్ కావచ్చు, ప్రకాష్ రాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఏంటి, మొదట్లోన ఎవరైతే అతన్ని కాస్త విమర్శించారో రాజకీయంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు సానుభూతితోన ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. కానీ వాళ్ళ మద్దతు వలన ఒరిగేది ఏమీ లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సంఖ్యాబలం. సంఖ్యాబలం లేనిదే సర్కారు ఏర్పాటు చేయడం అనేటువంటిది కల్లో కూడా జరగని పని అని గవర్నర్ విశ్వనాథ్ గారు ఖరాఖండిగా తేల్చి చెబుతూ ఉన్నారు. ఆయన ఒకటే మాట చెప్తున్నారు, మీరు ఎప్పుడైనా రండి, 118 సంఖ్యను పట్టుకురండి చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, మీరు ఆ సంఖ్య చూపించండి, మరుక్షణమే వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి అని. అయితే పాపం ఆ 118 నంబర్ తీసుకురావడానికి విజయ్ ఎంత తిప్పలు పడుతున్నా, తల్ల కిందులు చేస్తున్నా కూడా కుదరట్లేదు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేసింది. 108, 107 ప్లస్ 5 112 దాకా వచ్చేసాయి. కానీ ఆ తర్వాత సీట్లు ఎవరు ఇవ్వాలి? సో ఇక్కడే రాజకీయ ప్రతిష్టంభన మనకు మొదలైంది. ఇక్కడ చాలా డ్రామా మనకు కనిపిస్తుంది. ఆ డ్రామాలో ఉన్న పరాకాష్ఠ ఏంటంటే, ఇవాళ మనకు వినిపిస్తున్నటువంటి తాజా వార్త, తాజా ఖబర్ ఏంటంటే, దళపతి విజయ్ ఆగ్రహంతో, తీవ్ర నిరాశతో, ఫ్రస్ట్రేషన్తో తన అందరి ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేసేయండి, ఏదైతే అది కానీ చూసుకుందాం అని అన్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఆయన ఈ ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటి? ఏ వార్త ఆయన్ని ఇంత ఫ్రస్ట్రేషన్ గురి చేసిందంటే, నిజమే విజయ్కి కూడా తెలుసు తనకు సంఖ్యాబలం తక్కువ ఉంది, తనతో ఎవరు కలిసి రావట్లేదు, కాబట్టి తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని తనకు ఎవరు భావ సారూప్యత ఉందో వాళ్ళందరితోనూ కూడా అతను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, ఉత్తరాలు రాస్తున్నారు, సంధానకర్తను కూడా పంపిస్తూ ఉన్నారు. అది ఒకవైపు జరుగుతూనే ఉంది. అయితే మరొక పిడుగు లాంటి వార్త తమిళనాడులోన నిన్నటి నుంచి హల్చల్ చేస్తోంది. ఏంటి అంటే, ఏఐడిఎంకి చెందినటువంటి ఒక ఎంపీ తంబిదురై అనేటువంటి ఒక ఎంపీ చేసినటువంటి వ్యాఖ్య. ఆయన ఏం వ్యాఖ్యాన చేశారంటే, వాళ్ళు వీళ్ళు ఎందుకు, ఏఐడిఎంకి మళ్ళీ అధికారంలో వస్తుంది, అది అధికారంలో వచ్చే అన్ని అవకాశాలు ఉన్నాయి, ప్రజలు దాన్ని ఆశీర్వదించారు, దేవుడి దయ ఉంటే ఖచ్చితంగా మా సర్కారు ఫామ్ చేస్తాం మళ్ళీ అని ఆయన అన్నారు. అంటే ఆయన జనరల్గా అన్నారా, ఏదో సందర్భవశాత్తు అన్నారా, ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అనలేదా, లేదా ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా వ్యూహాత్మకంగా ఆ డైలాగ్ పేల్చారా అనేది అంతుపట్టట్లేదు. దాంతో తమిళనాడులో ఇప్పుడు ఏం కలకలం మొదలైందంటే, డిఎంకే ఏఐడిఎంకే ఈ రెండు కలిపి సర్కారు ఏర్పాటు చేయబోతున్నాయి, ద్రవిడ పార్టీలు రెండు కూడా కుమ్మక్కు కాబోతున్నాయి. ఇదే మాట మీడియా వాళ్ళు గవర్నర్ను ప్రశ్నించారు.
అయ్యా మీరు సంఖ్యాబలంతో వస్తే తప్పని నేను సర్కారుకు ఏర్పాటుకు అనుమతి ఇవ్వనని మీరు అంటున్నారు. నిజమే, అంగీకరిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గర సంఖ్యాబలం ఉంది? విజయ్ గారి దగ్గరేమో 112 దగ్గరే ఆయన ఆగిపోయారు. మళ్ళీ ఆయనకు మరి ఒక 8 సీట్లు కావాలి. 112 అంటే మరో 6 సీట్ల దాకా కావాల్సి వస్తుంది. అది ఎవరు ఇస్తారు? సిపిఐ సిపిఎం వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఆ తర్వాత వీసీకే అసలు చర్చనే రద్దు చేసింది. దానికి 2 ఉన్నాయి. ఆ తర్వాత ఐయుఎంఎల్ ఈరోజు ఆశావహంగా ఒక మాట అనింది ముస్లిం లీగ్ పార్టీ. అది ఏమని చెప్పింది? డిఎంకే స్టాలిన్ ఏం చెప్పారో మేము ఆ దారిలో వెళతామని చెప్పింది. స్టాలిన్ ఏమని చెప్పారు? వాళ్ళ పక్ష సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ని దుమ్మెత్తిపోశారు. నంబర్ 1 ఖచ్చితంగా అనాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా, ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళంతకు వాళ్ళుగా స్వతంత్రించి కాంగ్రెస్ వెళ్ళి టీవీకేకి మద్దతు ఇవ్వడం అనేటువంటిది కూటమి ధర్మానికి ఖచ్చితంగా తూట్లు పడవడం లాంటిది. దాన్నే స్టాలిన్ గారు పరోక్షంగా అన్నట్టున్నారు. వాళ్ళు మాకు ఏ సమాచారం ఇవ్వలేదు, కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని మేము గుర్తుపెట్టుకుంటాం, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకంతకు బదలాయిస్తాం అని చాలా రోషంగా డిఎంకే కార్యకర్తలు అంటున్నారు, ఎమ్మెల్యేలు అంటున్నారు. ఆ సమావేశంలో చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు స్టాలిన్. ఒకవేళ అదే నిజమైతే మాత్రం స్టాలిన్ వ్యక్తిత్వం హిమాలయ పర్వతం అంత ఎత్తుగా ఉందని మనం అంగీకరించక తప్పదు. ఎందుకంటే ఆయన ఏమన్నారు? కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మేము అడ్డంకి కాదు. ప్రజలు విజయ్కు మద్దతు పలికారు, టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చారు, అది సర్కారు ఏర్పాటు చేసుకోవచ్చు, అందులో మా ప్రమేయం ఏమీ ఉండదు, మేము అడ్డు తగలం. నంబర్ 1 పాయింట్. రెండవది, రాజకీయ సంక్షోభం సృష్టించాలన్న కోరిక మాకు లేదు. ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర పోషించమని ఇచ్చారు, వాళ్ళ కోసం మేము వాచ్ డాగ్ లాగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. అధికారంలో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాడతాం, ఇంతే మాకు తెలిసింది అని స్టాలిన్ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. సో ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అక్కడ పుకార్లు ఆగట్లేదు. ఏంటి? డిఎంకే ఏఐడిఎంకే కలిసిపోతాయట. ఈ వార్త విజయ్కు చాలా చిరాకు తెప్పించింది. ఇదేంటిది? 2 శత్రు పార్టీలు కలిసిపోవడం ఏంటి? అంటే ద్రవిడేతర పార్టీ అయినటువంటి టీవీకేను నిట్ట నిలువున పాతాళానికి తొక్కివేయడానికి ఈ 2 ద్రవిడ పార్టీలు కలిసి పన్నాగం పన్నుతున్నాయా? అలాంటప్పుడు ఎందుకు నాకు ఈ పార్టీ, ఈ అరకొర సీట్లు మాత్రం నాకెందుకు? మొత్తం రాజీనామా చేసేద్దాం, చూద్దాం, రాజకీయ సంక్షోభం రాని, అది ఏమైతే కానీ తేల్చుకుందాం అనే ధోరణితో ఫ్రస్ట్రేటెడ్ మూడ్తో ఉన్నారు అని మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి గవర్నర్ గారు దీనికి ఏమని, ఏ విధంగా స్పందిస్తున్నారు అన్నారు. మీడియా వాళ్ళు అడిగారు ఏమని? సార్ మీరు చెప్తున్నారు తగిన సంఖ్యాబలంతో ఎవరు వచ్చినా కూడా మేము అవకాశం ఇస్తామని అన్నారు. ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే కలిసి వస్తే కూడా మీరు అవకాశం ఇస్తారంటే ఎవరు వస్తారో ఎలా వస్తారో అది తప్పో రైటో నాకు తెలియదండి. నాకు కావాల్సింది కాన్స్టిట్యూషనల్గా 118 సీట్లు ఎవరైతే పట్టుకొచ్చి లిస్టు నా ముందు ఉంచుతారో వాళ్ళకే సర్కారు రచనకు మేము అవకాశం ఇస్తాం, అంతకు మించి నేనేం మాట్లాడలేను అని చెప్పారు. ఒకవేళ ఎవరికి కూడా సంఖ్యాబలం లేకుంటే ఈ సంక్షోభం ఎంత దాకా కొనసాగాలి అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ఒకవేళ 2 రోజులు దాటి ఈ సంక్షోభం ఇలాగే ఉన్న పక్షంలో ఖచ్చితంగా నేను ప్రత్యామ్నాయదారులు వెతుక్కుంటాను అని చెప్పారు. సో వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని విజయ్ గారు ఏమన్నారంటే 107 ఉన్నాం, మనం అందరం రాజీనామా చేసేద్దాం, ఎందుకు ఈ తలనొప్పి? ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, మాకు మద్దతు ఇచ్చారు, మమ్మల్ని గెలిపించారు, మనల్ని దీవించారు, అయినా కూడా సంఖ్య సరిపోవట్లేదు, ఎవరు నాతో కలిసి రావట్లేదు. ఈ పరిస్థితిలోనే ఈ గందరగోళంలో మనం రాజీనామా చేసేద్దాం, వాళ్ళు ఎవరో కలుస్తారట, కలవనివ్వండి, సర్కారు ఏర్పాటు చేయనివ్వండి, ప్రజలే వాళ్ళని అసహించుకుంటారు అన్న ధోరణిలోన చర్చ జరుగుతోందట టీవీకేలోన. ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధమో రానున్న కాలంలో తేలాలి. అది అండి మొత్తానికి విజయ్ ఒకవేళ నిజంగా ఈ మాట నిజమై మూకుమ్మడిగా రాజీనామా చేస్తే మటుకు ఖచ్చితంగా రాజకీయ సంచలనం అవుతుంది, భారతదేశ రాజకీయ సంచలనంగా మారుతుంది ఈ మూకుమ్మడి రాజీనామా. చూద్దాం ఏమవుతుందో.